డీసీ మెషిన్ ను ఓవర్హాలింగ్ చేసే ఈ సెషన్ కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని నేర్చుకోగలుగుతారు. డీసీ మెషిన్ యొక్క నేమ్ ప్లేట్ వివరములను చదివి మరియు అర్థం చేసుకొనుట, ఎలక్ట్రికల్ మెషిన్ ని సరిగ్గా చూసి తనిఖీ చేయుట, వైండింగ్ల రెసిస్టెన్స్ ను కొలిచి మరియు మెషిన్ యొక్క ఇన్సులేషన్ టెస్ట్ చేయుట. డీసీ మెషిన్ ను విడదీయండి. బేరింగ్లను తీసి తనిఖీ చేసి మరియు బిగించుట. డీసీ మెషిన్ యొక్క భాగాలు శుభ్రం చేయుట. ఆర్మేచర్ను పరీక్షించి మరియు కమ్యుటేటర్ను తనిఖీ చేయుట. డీసీ మెషిన్ను మళ్లీ అమర్చుట. బ్రష్ టెన్షన్ మరియు బ్రష్ల బెడ్డింగ్ను సర్దుబాటు చేయుట మరియు రోకర్ ఆర్మ్ పొజిషన్ను సరిచేయుట. నో లోడ్ మరియు లోడ్ నందు పనితీరు గమనించుట. ఎండ్ ప్లేట్లు మరియు యాక్ రెండిటిపై పంచ్ మార్కులను చేయండి లేదా ఎండ్ ప్లేట్లు మరియు యాక్ రెండిటిపై పంచ్ గుర్తులను పెట్టండి. బ్రష్ హోల్డర్ యొక్క మెకానిజం, దాని భాగములు మరియు గుర్తింపు. లీఫ్ స్ప్రింగ్, లిఫ్ట్, కార్బన్ బ్రష్, బ్రష్ హోల్డర్, పిక్ టెయిల్ వైర్, బ్రష్ టెర్మినల్, కమ్యుటేటర్ సిగ్మెంట్, క్లాంప్. రాకర్ ఆర్మ్ సంబంధించి ఎండ్ ప్లేట్లపై ఎక్కడ ఉందో గుర్తించండి. పుల్లి యొక్క తొలగింపు. పుల్లి పుల్లర్ను ఉపయోగించి పుల్లి తొలగించండి. పుల్లి యొక్క బిగుతును తనిఖీ చేయండి మరియు అది గట్టిగా అమర్చినట్లు కనబడితే దానిని సర్దుబాటు చేయండి. గ్రీస్ కప్ ని తొలగించుటకు గ్రీస్ కప్ స్టడ్ ను తీయండి. ఆర్మేచర్ ని తొలగించుట. ముందుగా రెండు ఎండ్ ప్లేట్స్ లోని స్టడ్స్ ను వదిలి చేసి తీసి షాఫ్ట్ వైపు నుండి ఎండ్ ప్లేట్ ను తొలగించండి. మెషిన్ యొక్క బాడీ నుండి ఆర్మేచర్ ను బయటకు తీయండి. డీసీ మెషిన్ యొక్క భాగాలు తనిఖీ చేసి వాటిని ఈ క్రింది విధంగా గుర్తుపెట్టండి: మోటార్ కేజింగ్, పుల్లీ, ఆర్మేచర్, కమ్యుటేటర్, బేరింగ్లు, కార్బన్ బ్రష్ హోల్డర్, ఎండ్ కవర్, షాఫ్ట్, టెర్మినల్ బాక్స్, గ్రీస్ కప్ స్టడ్ మరియు గ్రీస్ కప్. బేరింగ్ల నందు అరిగిపోయినట్లు పాడైపోయినట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. బేరింగ్ ను జాగ్రత్త పరచుట. బేరింగ్ పుల్లర్ ఉపయోగించి షాఫ్ట్ నుండి బేరింగ్లు తొలగించండి. బేరింగ్లను జాగ్రత్త పరచుట. బేరింగ్లను తొలగించిన తరువాత వాటిని కిరోసిన్ లేదా పెట్రోల్తో శుభ్రం చేయండి. బేరింగ్లకు గ్రీజ్ అప్లై చేసి మరియు వాటిని జాగ్రత్త పరచటానికి ప్లాస్టిక్ ర్యాప్ ని ఉపయోగించండి. షాఫ్ట్ నందు కొత్త బేరింగ్ ను ఫిక్స్ చేయండి. మీకు అవసరమైనంత వరకు కొత్త బేరింగ్లను ప్యాకేజీలో ఉంచండి. కొత్త బేరింగ్ ని తెరవడానికి ముందు వర్క్ బెంచ్ ను శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచండి. షాఫ్ట్ నందు బేరింగ్ ను ఫిక్స్ చేయుటకు గల సూచనలు: బేరింగ్ పైన ఫ్లాట్ మైల్డ్ స్టీల్ ముక్కను ఉపయోగించి సుత్తితో కొట్టుట ద్వారా లోపలికి పోతుంది. తదుపరి చొప్పించడం కోసం బేరింగ్ ఇన్నర్ రింగ్ పై మెటల్ ట్యూబ్ ఉపయోగించండి. పొడి బట్టతో యాక్ భాగాన్ని శుభ్రం చేసి మరియు బ్లోవర్ సహాయంతో దుమ్మును తొలగించండి. ఇప్పుడు గ్రౌలర్ మీటర్ ఉపయోగించి ఆర్మేచర్ పరీక్షను 3 భాగాలుగా నిర్వహించవచ్చు. అవి గ్రౌండ్ టెస్ట్, షార్ట్ టెస్ట్, ఓపెన్ టెస్ట్. గ్రౌండ్ టెస్ట్. గ్రౌలర్ మీటర్లో ఆర్మేచర్ ఉంచి మరియు సెలెక్టర్ స్విచ్ ను గ్రౌండ్ టెస్ట్ కి మార్చి పవర్ ఆన్ చేయండి. ఒక టెస్ట్ ప్రోబ్ ను ఆర్మేచర్ మీద, మరొక టెస్ట్ ప్రోబ్ ను కమ్యుటేటర్ మీద ఉంచండి. టెస్ట్ ల్యాంప్ వెలిగినట్లయితే ఆర్మేచర్ లేదా కమ్యుటేటర్ గ్రౌండెడ్ అయిందని భావించవచ్చు. ఆర్మేచర్ ను తొలగించండి. షార్ట్ టెస్ట్. సెలెక్టర్ స్విచ్ ని షార్ట్ స్థానానికి మార్చండి. గ్రౌలర్ మీటర్లో ఆర్మేచర్ ను పెట్టి పవర్ ఆన్ చేసి హ్యాక్సా బ్లేడ్ ను ఆర్మేచర్ కోర్ సిగ్మెంట్ కు సమాంతరంగా తాకించి పట్టుకోండి. ఆర్మేచర్ ను నెమ్మదిగా 1 లేక ఎక్కువగా తిప్పుతున్నప్పుడు హ్యాక్సా బ్లేడ్ వైబ్రేట్ అయినట్లయితే ఆర్మేచర్ షార్ట్ అయిందని భావించండి. ఆర్మేచర్ ని తొలగించండి. ఓపెన్ టెస్ట్. గ్రౌలర్ మీటర్లో సెలెక్టర్ స్విచ్ ని వోల్ట్స్ హైకి తిప్పి మరియు ఆర్మేచర్ ను నెమ్మదిగా తిప్పండి. పోల్ పీస్ల మధ్య ప్రతి కాయిల్ వచ్చినప్పుడు ఒక టెస్ట్ ప్రోబ్ ను కమ్యుటేటర్ బార్ పై, మరొక ప్రోబ్ ను పక్కనే ఉన్న బార్ ని తాకించండి. మీటర్ను గమనించండి. స్విచ్ ని వోల్ట్స్ లోకి తిప్పండి. మీటర్లో ఏ రీడింగ్ లేకుంటే ఆ వైండింగ్ ఓపెన్ అయిందని సూచిస్తుంది. కాయిల్ వైండింగ్ బాగున్నచో మీటర్ నందు ఒకే విధమైన రీడింగ్ ను అన్ని కాయిల్స్ నందు చూపిస్తుంది. కమ్యుటేటర్ తిరుగుట వలన మొదట కాయిల్ ను టెస్ట్ చేసినప్పుడు బాగుందని అనుకోవచ్చు, కానీ
ఇతర కాయిల్స్ ను టెస్ట్ చేసినప్పుడు తక్కువ మీటర్ రీడింగ్ సూచించిన ఎడల వైండింగ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలుపుతుంది. మీటర్ గనుక ఎక్కువ రీడింగ్ ను సూచించిన ఎడల వైండింగ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలుపుతుంది. ఇప్పుడు మనం డీసీ మెషిన్ మరియు దాని విడిభాగాలు ఓవర్ హౌలింగ్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం డీసీ మెషిన్ ను తిరిగి అమర్చబోతున్నాం. మొదట మోటార్ యొక్క ఎండ్ కవర్ ను స్క్రూతో యోకుకు బిగించండి. స్టేటర్లో మోటార్ యొక్క రోటర్ను పెట్టండి. స్టేటర్లో రోటర్ను ఖచ్చితమైన స్థానంలో అమర్చి ఆపై మోటార్ ఫ్రంట్ కవర్ను స్క్రూతో బిగించండి. మోటార్ యొక్క కూలింగ్ ఫ్యాన్ షాఫ్ట్ పై స్క్రూతో బిగించండి. చివరిగా మోటార్ యొక్క యోకుకు కూలింగ్ ఫ్యాన్ కవర్ను బిగించండి. డీసీ మెషిన్ను మళ్లీ అమర్చిన తర్వాత డీసీ మెషిన్ పనితీరు తనిఖీ చేయండి. తిరిగి అమర్చిన తర్వాత డీసీ మోటార్ నిశ్శబ్దంగా మరియు వైబ్రేషన్ లేకుండా తిరుగుతున్నట్లు ధృవీకరించండి. మోటార్ యొక్క ఆపరేషన్ను తనిఖీ చేసిన తర్వాత వోల్ట్ మీటర్ మరియు ఆర్మ్ మీటర్లను కనెక్ట్ చేసి నో లోడ్ కరెంట్, టెర్మినల్ వోల్టేజ్ను కొలవండి. టాకోమీటర్ ఉపయోగించి మోటార్ యొక్క వేగమును కొలవండి. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నవి: డీసీ మెషిన్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదువుట మరియు అర్థం చేసుకునుట, విద్యుత్ మెషిన్ యొక్క దృశ్య తనిఖీని నిర్వహించుట, డీసీ మెషిన్ ని విడదీయుట, బేరింగ్లను తీసి తనిఖీ చేయుట మరియు ఇన్స్టాల్ చేయుట, డీసీ మెషిన్ యొక్క భాగాలు శుభ్రం చేయుట, ఆర్మేచర్ను పరీక్షించి మరియు కమ్యుటేటర్లను తనిఖీ చేయుట, డీసీ మెషిన్ ని మళ్లీ బిగించుట, బ్రష్ టెన్షన్ మరియు బ్రష్ల బెడ్డింగ్ ను సర్దుబాటు చేయుట మరియు రాకర్ ఆర్మ్ పొజిషన్ ను సరిచేయుట, నో లోడ్ మరియు లోడ్ వద్ద పనితీరును తనిఖీ చేయుట. ఈ సెషన్లో డీసీ మెషిన్స్ ను ఓవర్ హాలింగ్ ఎలా చేయాలో మనం అర్థం చేసుకున్నాము. మీరు అన్ని విషయములను స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరినీ తదుపరి సెషన్లో మళ్ళీ కలుస్తాను.